విశాఖ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది నీలిరంగు సముద్రమే. కానీ నగరం నడిబొడ్డున మరో సముద్రము ఉంది. అదే అక్షర సముద్రం. అలల హోరులేని ప్రశాంత వాతావరణంలో రోజు వేలాది మంది అభ్యర్థులు తమ భవిష్యత్తు కోసం ఇక్కడ సన్నద్ధమవుతుంటారు. ఇంతకీ ఏమిటి ఆ ప్రదేశం అనుకుంటున్నారా? అదే విశాఖలోని పబ్లిక్ లైబ్రరీ. అతి తక్కువ ఖర్చుతో అధునాతన సౌకర్యాలు అందిస్తున్న పౌర గ్రంథాలయంపై ప్రత్యేక కథనం. విశాఖలో 1999లో ప్రారంభమైన ఈ లైబ్రరీ ఎందరికో ఆశాకిరణంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు ఇక్కడికి వచ్చి పరీక్షలకు సన్నద్ధమై ఉన్నత స్థాయికి చేరుకున్నారు. మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి. విశాఖ ద్వారకానగర్లో ఉన్న విజ్ఞాన భాండాగారమే విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీ. నిత్యం రద్దీగా ఉన్న నగరంలో ఇదొక ప్రశాంత వనం. 1999లో బుక్ సెంటర్ నిర్వాహకుడు ఎం వరహాలశెట్టి ఆలోచనల నుంచి విశాఖ పౌర గ్రంథాలయం పుట్టింది. జీవీఎంసీ, విశాఖ పోర్టు సహా ఎందరో ప్రముఖుల సహకారంతో రూపుదిద్దుకుంది. 2003లో అప్పటి గవర్నర్ సుర్జిత్ సింగ్ బర్నాలా ప్రారంభించారు. అక్కడ సుమారు 70,000కు పైగా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. గ్రంథాలయంలోకి అడుగుపెట్టగానే చుట్టూ పచ్చని మొక్కలు పాఠకులకు స్వాగతం పలుకుతుంటాయి. సభ్యత్వం పొందిన వారికి ముఖ గుర్తింపు సాంకేతికత ద్వారా గ్రంథాలయంలోకి అనుమతి ఉంటుంది. వయోభేదాలు లేకుండా ఎవరైనా లైబ్రరీకి వచ్చి తమ అభిరుచికి తగిన పుస్తకాలను ఎంచుకునే అవకాశం ఉంది. ప్రతిరోజు సుమారు 800 నుంచి 1000 మంది విద్యార్థులు, పాఠకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. గ్రంథాలయంలో కియోస్క్ ద్వారా పాఠకులకు కావలసిన పుస్తకాన్ని రచయిత లేదా పుస్తకం పేరు, సబ్జెక్టు ద్వారా క్షణాల్లో వెతికి పట్టుకోవచ్చు. సివిల్స్, గ్రూప్స్, బ్యాంకింగ్, రైల్వేస్ ఇలా ఉద్యోగం ఏదైనా లక్ష్యం కోసం కెరీర్ వింగ్లో చదువుకోవచ్చు. విద్యార్థుల కోసం ప్రత్యేక స్టడీ హాల్స్ ఉన్నాయి. అబ్బాయిలకు, అమ్మాయిలకు వేర్వేరుగా ఏసీ రీడింగ్ రూమ్స్ ను ఏర్పాటు చేశారు. జనరల్తో పాటు కాంపిటేటివ్ మ్యాగజైన్స్ అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు చెప్పారు. గ్రంథాలయం ఉంటే చాలా చోట్ల పుస్తకాలు ఉంటాయి, కాసిన వాళ్ళు పట్టుకెళ్తుంటారు, లెండింగ్, డిపాజిట్ ఇంత ఉంటుంది. కానీ కేవలం పుస్తకాలు ఇవ్వడం, పుచ్చుకోవడం అనే బాధ్యతే కాకుండా మంచి పౌరులను తయారు చేయాలి. ఎవరికి ఏ అభిరుచి, ఎవరైనా వచ్చి మాకు ఈ సబ్జెక్ట్ సంబంధించిన పుస్తకాలు కావాలని అడిగితే అప్పుడు అక్కడ లేకపోయినా తెప్పిస్తూ ఉంటాం. అలాగే మాకు అనేక మంది సొంత గ్రంథాలయాల్లో ఉన్న వాళ్ళు పుస్తకాలు ఇస్తూ ఉంటారు. మా దగ్గర ఉన్న పుస్తకాలు కానీ మాకు అదనంగా ఉన్నవి ఇతర గ్రంథాలయాలు, సొంతంగా గ్రంథాలు నిర్వహిస్తున్న వాళ్ళు కానీ, జైల్లో ఉన్న గ్రంథాలయాన్ని కానీ, ఇంకా చిన్న చిన్న గ్రామాల్లో ఉన్న వాళ్ళు, ఆ ఊళ్ళో చదువుకునే పిల్లలు ఉంటారు కానీ వాళ్ళకి గ్రంథాలయం ఉండరు, ఆ ఊళ్ళో పెద్దలకు అవకాశం ఉండదు ఆర్థికంగా. అలాంటి వాటికి కూడా మేము పుస్తకాలు అందిస్తున్నాం. ఆ రకంగా కూడా గ్రంథాలయం చాలా సేవ చేస్తున్నది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నెలకోసారి గెస్ట్ లెక్చర్స్ ఇస్తూ విద్యార్థుల్లో స్ఫూర్తి నింపుతారు. ఇక్కడ చదివి ఎందరో వ్యక్తులు ఉన్నత స్థానాలకు ఎదిగారు. చదవాలనే తపన ఉన్నవారికి లక్ష్యం వైపు అడుగులు వేసేందుకు ఇంతకంటే సరైన వేదిక మరొకటి ఉండదని విద్యార్థులు చెబుతున్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికని డైలీ వస్తున్నాము. మాకు ఇక్కడ ఏసీ అది ప్రొవైడ్ చేసిన టేబుల్స్ అవి చాలా నీట్గా ఉంటున్నాయి బయట లైబ్రరీస్తో కంపేర్ చేస్తే. ఇంటి దగ్గర అయితే నాయిస్ అవి ఉంటాయి కదా, అలాంటివి ఏమీ లేకుండా చదువుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది ఈ లైబ్రరీ అనేది. మార్నింగ్ 9కి అలా ఓపెన్ చేస్తున్నారు, ఈవినింగ్ 7-8 వరకు అలా ఉంటుంది. సో మాకు ఎక్కువ టైం దొరుకుతుంది కూర్చొని, డిస్ట్రాక్షన్స్ అది లేకుండా. ఒక 8-9 అవర్స్ మేము ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం అనుకుంటున్నామో బాగా హెల్ప్ అవుతుంది దానికైతే. ఇది నేను ఇంజనీరింగ్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నాను. బయట ఏ స్టడీ హాల్ తీసుకున్నా సరే లైక్ 1000 నుంచి మినిమం, లైక్ నాన్ ఏసీ అయినట్టయితే. ఇంకా ఏసీ తీసుకున్నట్టయితే 2000. బట్ ఇక్కడ వెరీ రీజనబుల్ ప్రైస్లో ఏసీ, లైక్ మా కంఫర్టబుల్ చైర్స్, లైక్ మొత్తం అంతా చాలా నీట్గా ఉండిద్ది. వాష్రూమ్స్ అవ్వనివ్వండి, ఇక్కడ మేము కూర్చునే ప్లేస్ అవ్వనివ్వండి, చాలా నీట్. లైక్ 250 రూపీస్తో వీళ్ళు ఇంత ప్రొవైడ్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ ఇయర్లీ కూడా లైక్ 300 మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. లైక్ ఎవరైనా సరే ఎఫోర్డబుల్ ప్రైస్తో చాలా అటెంటివ్గా, ఫోకస్డ్గా, ఎక్కువ లాంగ్ అవర్స్ కూర్చొని చదువుకోవచ్చు. ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ మై పీజీ ప్రిపరేషన్. అంటే ఇక్కడికి ఒక 5 months 6 months నుంచి వస్తున్నాను నేను. చాలా మంచి ఎన్వైరన్మెంట్ ఉంటుంది. బయట ఎక్కడైనా రీడింగ్ రూమ్స్ ఆర్ ఏవైనా ఉన్నా కూడా వెరీ కంజెస్టెడ్ స్పేస్ ఉంటుంది. ఇక్కడ కంఫర్టబుల్గా కూర్చొని చదువుకోవచ్చు. వెరీ పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్. పెద్ద డిస్టర్బెన్సెస్ కానీ ఏమీ ఉండవు. పెద్దలకే కాదు, 14 ఏళ్లలోపు వారి కోసం మియావాకీ అనే ప్రత్యేక పిల్లల విభాగం ఉంది. అత్యంత ఆకర్షణీయంగా ఉండే ఈ గదిలో నెలకు 2 సార్లు ఆదివారం రోజున పిల్లల కోసం కథలు చెప్పే కార్యక్రమాలు నిర్వహిస్తారు. సభ్యులకు ఉచితంగా ఒక దినపత్రిక ఇస్తారు.
కంప్యూటర్, ఇంటర్నెట్ సదుపాయం, స్వచ్ఛమైన తాగునీరు, విశాలమైన గదులతో ఎంతో పరిశుభ్రంగా, పర్యావరణ హితంగా ఈ లైబ్రరీ నిర్వహిస్తున్నారు. విశాలమైన విశాఖ నగరంలో ఉన్న ఈ పబ్లిక్ లైబ్రరీ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఒక కల్పవృక్షంలా మారింది. తక్కువ ధరకే విద్యార్థులకు వివిధ రకాల సౌకర్యాలను ఈ లైబ్రరీ కల్పిస్తుంది. ఇంత పెద్ద నగరంలో ఈ లైబ్రరీ ఉండడం ఎంతో ఆనందమని విద్యార్థులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీవర్షిని, ఈటీవీ, విశాఖపట్నం.